హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూజువల్గా మనము పెసలతో పెసరట్టు చేసుకుంటాము. బట్ ఈ లడ్డూస్ చేసామంటే మీరు నమ్ముతారా? అసలుకి ఎవరికైనా తెలియని వాళ్ళకి జస్ట్ అట్లా పెట్టి టేస్ట్ చూడమనండి. అసలుకి ఈ పెసలతో చేశారు అంటే అస్సలు నమ్మరు. చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే. ఒక కప్పు పెసలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. మనము వాష్ చేసుకోకపోతే మనకి ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా కానీ లడ్డూస్ తినేటప్పుడు అంత మంచిగా ఉండదన్నమాట. కాబట్టి నీట్గా వాష్ చేసేసుకొని వెంటనే వడబోసేసుకోవాలి. ఇట్లా వడబోసేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత నీరంతా ఒడిచిన తర్వాత మనం ఒక ప్యాన్లోకి వేసేసుకొని జస్ట్ డ్రై రోస్ట్ అనమాట. మనం నూనె ఏమీ వేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్లోనే పెట్టి ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు రోస్ట్ చేసుకుంటే దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని పెద్ద దాని మీద పెట్టుకొని ఆ నీరు ఇనికిపోయే వరకు వేగనిచ్చి దాని తర్వాత మంట తగ్గించేసి లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని అప్పుడు లోపలికి కూడా మంచిగా వేగి మనకి పచ్చివాసన అనేది ఉండదన్నమాట. కాబట్టి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. మనకి చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనకి మంచి కలర్ చేంజ్ అవుతుంది. ఇట్లాగా చూపిస్తున్నట్టు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి మంచిగా నిలువ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఆ పచ్చి వాసన లేకుండా మంచి క్రిస్పీగా వేగితే మనకి తినేటప్పుడు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ మనము మంచిగా వేగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. ఇవి మంచిగా చల్లారిపోవాలన్నమాట. లైక్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో మంచి ఫ్లేవర్ కోసం దీంట్లోనే యాలుక్కాయలు వేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1/4 కప్ అంతా బెల్లం, ఇట్లా దంచుకున్న బెల్లంని వేసుకుంటున్నాము. మీరు కావాలంటే బెల్లం పౌడర్ ఉంటుంది కదా, ఆ పొడి కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే జస్ట్ నార్మల్గా మనకి జస్ట్ కరిగేంత వరకే అనమాట. ఈ బెల్లం మంచిగా కరిగిపోవాలి. లడ్డూస్లోకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ పోసుకొని జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వరకు వాటర్ పోసేసుకొని ఇట్లా మనము కరగనిస్తే సరిపోతుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, పాకం అస్సలు రాకూడదు. పాకం వస్తే ఏంటంటే లడ్డూస్ మంచి గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో సాఫ్ట్గా మంచిగా జ్యూసీగా ఉండడానికి అనేసి మనం జస్ట్ కరగపెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం మనకి మట్టి ఇసుక ఏమైనా ఉంటుంది కాబట్టి బెల్లంలో దీన్ని వడబోసేసుకుంటున్నాము. అప్పుడు మనకి మంచిగా తినేటప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి లడ్డూస్లోకి ఇవంతా వచ్చి మనకి అడ్డుగా అట్లా ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట లడ్డు. ఇవి అక్కడక్కడ తగిలితే అస్సలు బాగోదు. సో డెఫినెట్గా వడపోసుకోండి, బాగుంటుంది. మనము పెసల్ని వేయించుకొని మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకున్నాం. అండ్ అలాగే బెల్లం కూడా కరిగిచ్చేసుకొని వడపోసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం నెయ్యి అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్, ఇవి ఆప్షనల్ అనమాట. మనకి నచ్చిన నట్స్ని వేసుకోవచ్చు. ఇక్కడ మేము వచ్చేసరికి క్యాష్యూ నట్స్ అండ్ ఆల్మండ్స్ని వేసుకుంటున్నాము. ఇట్లా చిన్న పీసెస్లా కట్ చేసేసి వేయించుకుంటున్నాం అనమాట. ఇవి కూడా మొత్తం ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసుకున్నాము. ఇవి కూడా మంచిగా కొంచెం వేగాలి. అలానే ఎక్కువ బ్రౌనిష్ అవ్వనివ్వకండి, మళ్ళీ మాడిపోతే ఆ ఫ్లేవర్ అనేది బాగోదు. సో కొంచెం ముందుగానే తీసేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇట్లా తీసి ముందు పక్కన పెట్టుకున్న తర్వాత కూడా మనకి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. కాబట్టి కొంచెం ముందుగానే తీసి పెట్టుకోండి. అండ్ ఇదే నేతిలోనే మనము మిక్సీ పట్టించుకున్న పౌడర్ ఏదైతే ఉందో పెసలు పౌడర్, అది వేసి లో ఫ్లేమ్లో కొంచెం వేయించుకోవాలి. సో ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది అనమాట. లైక్ లడ్డూస్లోకి బాగా వేగితే బాగుంటుంది. మనం నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం, మనకి ఎటువంటి స్మెల్ అట్లాగే ఏమి ఉండదు అనమాట, పచ్చివాసన లాగా. బట్ ఈ నేతిలో కూడా వేయించుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. లైక్ తింటున్నప్పుడు కూడా నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అండ్ దీంట్లోకి కొంచెం ఒక 1 స్పూన్ అంతా ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకొని జస్ట్ అట్లాగా వేడి చేస్తున్నాం. ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదు, దీంట్లోనే ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట. అండ్ అలాగే నట్స్ని మనం ముందు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాము.
ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఇక్కడ మనకి జస్ట్ నట్స్ అండ్ కోకోనట్ తురుము ఏదైతే ఉందో అది వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాతనే మనము బెల్లం పాకం ఉంది కదా, ఆ పాకంని ఇందులోనే వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి స్వీట్ వచ్చేసరికి 1 కప్కి 3/4 కప్, అంటే 1 కప్కి 3/4 కప్ ఆఫ్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. మనకైతే పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరగపెట్టి పోసుకుంటే సరిపోతుంది అంతే. ఇట్లా చేస్తే ఏంటంటే మనకి లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట, చుట్టుకోవడానికి బాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీరు చేసుకుంటున్న ప్రాసెస్లో ఒకవేళ పొడి పొడిగా అయిపోయి మీకు లడ్డూస్ రాలేదు అని కనుక మీకు అనిపిస్తే కాచి చల్లార్చుకున్న పాలు జస్ట్ కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ అనుకోండి, జస్ట్ అట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకసారి కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఉండలు కట్టుకోవడానికి వస్తుందంటే వెల్ అండ్ గుడ్, మనము లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ రావట్లేదు అంటే ఈ ప్రాసెస్ చెప్తున్నాను అనమాట. లైక్ కొంచెం కాచి చల్లార్చుకున్న మిల్క్ ఉంటుంది కదా, గోరువెచ్చగా ఉండే మిల్క్, అది వేసేసుకొని అయినా చుట్టుకోవచ్చు. బట్ నేను చెప్తున్న ప్రాసెస్లో మీరు కనుక ఇట్లానే ట్రై చేస్తే క్వాంటిటీ లైక్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పాను కదా, సేమ్ అదే మెజర్మెంట్స్తో చేస్తే మీకు ఈజీగా లడ్డూస్ వస్తాయి అనమాట. మీకు ఆ పాలతో కూడా ఏమీ అవసరం ఉండదు, నార్మల్గా ఇట్లానే మంచిగా వచ్చేస్తాయి లడ్డూస్. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది పిల్లలకి కూడా. లైక్ హై ఇన్ ప్రోటీన్ కాబట్టి ఈ మూంగ్ దాల్ అనేది, అండ్ చాలా హెల్దీ కాబట్టి మనం ఏంటంటే దోసెస్ అట్లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ వెరీ హెల్దీ న్యూట్రిషియస్ లడ్డూస్ అనమాట ఇవి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో స్నాక్స్ డెఫినెట్గా చేసుకోవాలి కదా, ఇలా ఒక కొంచెం క్వాంటిటీలో అయినా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతాయి. సబ్స్క్రైబ్.